నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వాళ్ళు కృష్ణుడి భక్తులు, భగవద్గీతను నరనరాల్లో జీర్ణించుకున్న సన్యాస యోగులు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని భగవద్గీత చదవమని ప్రోత్సహిస్తూ ఇస్కాన్ సంస్థ తరపున ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలా చేసే క్రమంలో మీకు వీలైతే కొంత విరాళాన్ని పుస్తక ప్రచురణల కోసమే అనుకోండి అని అడుగుతారు. అంతేగాని ఎవరిని బలవంతం చేయరు. పుస్తకాన్ని చేతిలో పెట్టాం కదా అని చెప్పి ఇస్తావా చస్తావా అని ఎప్పుడు ఎక్కడా అడిగింది లేదు. వీళ్ళేం పీకల మీద కూర్చొని దశమ భాగం అడిగే టైప్ కూడా కాదు. అన్యాయంగా అక్రమంగా మత మార్పిడి చేసే జిహాద్ సంస్థ కూడా కాదు ఇది. గత కొన్ని ఏళ్ళుగా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఈ పుస్తకాల పంపిణీ అనేది జరుగుతుంది. ఇందులో తప్పెక్కడ జరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు సడన్గా ఏదో సీన్ క్రియేట్ చేసేయాలి, 10 మంది నోళ్ళల్లో ఏదో ఒక విషయమై నానాలి, జనాలందరూ ఫలానా గల్లా మాధవి ఫలానా మాధవి అని చెప్పుకోవాలి అని అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చి హల్చల్ చేసింది. ఇప్పుడేమంటుందంటే పుస్తకాలు పంచిపెట్టకూడదు రోడ్ల మీద అని చెప్తుంది. ఇప్పుడు ఇదేనా ఈమె మోటో? ఇలా సడన్గా రోడ్డు మీద ప్రత్యక్షమై భగవద్గీతను పంచుతున్న ఇస్కాన్ భక్తుల మీద ఒక్కసారిగా విరుచుకుపడడానికి కారణం ఏంటి? గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి గల్లా ఉద్దేశం ఏంటి? అక్కడ ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ ప్రశంసలు వాళ్ళ ఆదరణ చూరగొనాలని చేసే ప్రయత్నమేనా ఇది? భగవద్గీత పుస్తకాలు పంచిపెట్టే హక్కు మీకు లేదు అంటూ ఇస్కాన్ భక్తులను నిలదీసింది రోడ్డు మీద. అసలు పంచిపెట్టే వాళ్ళను ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారు ఈమెకి? రోడ్డు మీద పొడుచుకుంటున్నా చంపుకుంటున్నా వచ్చి ఆపరు కానీ, అయ్యా ఇది మీ ధర్మము, ఇది చదివితే మీలో చైతన్యం కలుగుతుంది అని జనాలను సన్మార్గంలో పెట్టాలని చూసే ప్రయత్నం మాత్రం ఈమెకు ఆపేయాలనిపించింది. వద్దు అని చెప్పడానికి ఈమెకు అర్హత ఉంది. ఇక్కడ స్పష్టంగా ఒకటే తెలుస్తుంది, ఏదో ఒక చిన్న ఇష్యూని రేస్ చేసి వార్తల్లోకి ఎక్కాలి అన్న చీప్ బుద్ధి కనిపిస్తుంది. ఒక్కసారి ఫేమస్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడూ హిందుత్వం మీదే పడుతూ ఉంటారు. మరి కళాశాలల్లో, మిషనరీ స్కూళ్ళలో ఏ మతం ఏ జాతి అని చూడకుండా విద్యార్థులందరికీ బైబిల్ పంచిపెడుతూ ఉంటారు కదా, వాళ్ళు కనిపించలేదా ఈమెకు? ఆదివారం అయితే చాలు చర్చి ముందర నిలబడేసి పాంప్లెట్లు పంచుతూ ఉంటారు. వీళ్ళు ఎవ్వరూ ఈమె దృష్టికి రాలేదు. హిందువులు ఎవ్వరూ ప్రశ్నించరు. హిందుత్వాన్ని భగవద్గీతను టార్గెట్ చేస్తే ఫేమస్ అయిపోవచ్చు అనేది లక్ష్యమా? అదే అయితే వెంటనే ఇలాంటి ఆలోచనలు విరమించుకుంటే ఆమెకు మంచిది. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆమె నిలదీసింది ఓ భక్తుడిని కాదు, భగవద్గీతను. జై హింద్, జై భారత్.